అశ్విని నక్షత్రం వరుస సంఖ్య 1, అధిపతి కేతువు, రాశి మేషం, అధిపతి కుజుడు, స్థితి మేషరాశి ప్రారంభం నుంచి అంటే 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు. వర్ణం క్షత్రియ, వశ్యం చతుష్పద, యోని గుర్రము, గణం దేవగణము, నాడి ఆదినాడి, వేధ జ్యేష్ఠ నక్షత్రము, తత్వం భూతత్వం, గుణం తమోగుణం, చతుర్విధ పురుషార్థం ధర్మం, రంగు ఎరుపు, చూపు పక్కచూపు, స్వభావం క్షిప్ర స్వభావం, గతి సవ్యగతి, స్థితి సృష్టి స్థితి లయాల్లో సృష్టి, చర్య స్తబ్దంగా ఉండడం, నాడి వాతనాడి కావడం, స్వరం ఆ, దిక్కు ఉత్తరం. ఈ నక్షత్ర లక్షణం అగ్ని నక్షత్రం. ఈ నక్షత్ర విశేషాలు: ఆకాశంలో మేషరాశి నక్షత్ర మండలంలో ప్రముఖంగా కనిపించే నక్షత్రాలు 3. అందులో ముఖ్యమైనది అశ్విని. దీనికే బీటా ఎరిటిస్ లేదా షెరటాన్ అని గ్రీకు భాషలోను, యాష్ షెరటాన్ అని అరబిక్లోను, లియు అని చైనీయులలోనూ పేర్లు చెప్పబడ్డాయి. అశ్విని నక్షత్రం రాశి చక్రంలోనే మొదటి నక్షత్రంగా ఈనాడు పరిగణించబడుతోంది. అశ్విని నక్షత్ర ప్రకాశత్వం 2.60. ఈ నక్షత్రము భూమి నుంచి 59.58 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రంలో డిసెంబర్ నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ నక్షత్ర పరిమాణము అంటే స్పష్ట స్థితి చేత ఇది సమనక్షత్రంగా చెప్పబడింది. అంటే 13 డిగ్రీల 10 నిమిషాల 35 సెకండ్ల ప్రమాణం కలిగి ఉంటుంది. చాంద్రమానం అనుసరించి అశ్విని నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడిన మాసం ఆశ్వీజ మాసం అవుతుంది. ఇక జానపదుల్లో అశ్విని కార్తులో వర్షం కురిస్తే అంతా నష్టమని నమ్మకంతో పాటు అశ్విని కురిస్తే 6 కార్తెలు విడుపని నానుడిగా చెప్పుకుంటారు. నక్షత్ర ఆకారం: 3 నక్షత్రములు గుర్రం ముఖం ఆకారాల్లో ఉంటాయని తురగముఖాశ్విని త్రిణి అని వరరుచిచే తెలియజేయబడింది. ఈ నక్షత్రము ఎరుపు రంగులో ఉంటుంది. వరాహమీయుని కాలంలో అశ్విని ప్రథమ నక్షత్రం. అశ్విని ఈ నక్షత్రము ప్రారంభ నక్షత్రముగా చెప్పుకున్న ఈ నక్షత్రమునకు అధిపతి మాత్రము నవగ్రహములలో ఆఖరివానిగా ఛాయాగ్రహముగా చెప్పుకున్న కేతు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్ శాస్త్రం అనుసరించి కుజవత్ కేతు అంటే కేతు కుజుని ఫలితాలను కలిగిస్తాడని చెప్పబడడంతో ఈ నక్షత్రం వారిపై కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. అశ్విని నక్షత్ర దేవత: అశ్విని అంటే గుర్రము. ఈ నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలనే జంట దేవతలు. వారి పేర్లు నాసాత్యుడు, దస్రుడు. ఋగ్వేదంలో వీరికి 50 పైగా సూక్తాలలో కీర్తించబడ్డారు. దేవమునకు పుత్రులుగా నిత్య యౌవనము సౌందర్యవంతులుగా కీర్తించబడ్డారు. వీరు రథాన్ని నడిపే సమయానికి ఉషస్సు మేలుకుంటుంది. పరోపకార బుద్ధి కలిగిన వారు లోకంలో శోకాన్ని తీసివేస్తారు. ప్రకృతి వైద్యులు. అశ్విని దేవతలు త్రిషధస్తులు అని వేదముల్లో అనేక చోట్ల చెప్పబడింది. త్రిషధస్తులు అంటే 3 స్థానములు కలిగిన వారు. 1 అశ్విని నక్షత్ర స్థానము, రెండవది పునర్వసు స్థానము. వీరే కాస్టర్ పోలాక్స్లు. ఇది మిథున రాశి. 3వది అశ్వతరము అంటే కంచరగాడిద. దీనినే సెంటారస్ అంటారు. అశ్వగార్ధవ సంకరంతో పుట్టింది కనుక దాని కంచరగాడిద. అశ్విని దేవతలకు గుర్రము కంచరగాడిత వాహనములని వేదముల్లో కూడా చెప్పబడింది. అశ్విని నక్షత్రం అధిపతులైన అశ్విని దేవతల గురించి పురాణ కథ ఉంది. సూర్యునికి సంజ్ఞాదేవి ద్వారా కలిగిన కవలలే అశ్విని దేవతలు. ఒకప్పుడు సూర్యుని భార్యకు సంజ్ఞాదేవి ఆయన విశేషమైన తేజస్సును భరించలేక తనకు మారుగా తన ఛాయను భర్త వద్ద ఉంచి తాను తండ్రి మయుని ఇంటికి పోవడం. ఈ విషయం తెలిసిన సూర్యుడు మయుని సహాయంతో తన తేజస్సును తగ్గించుకోవడం జరిగింది. తన తండ్రి వద్ద నుండి ఉత్తర కురుభూములకు పోయి బడబా అంటే ఆడగుర్రం రూపం ధరించి అక్కడ తపస్సు చేసుకుంటున్న సమయంలో జరిగిన విషయాన్ని గ్రహించిన సూర్యుడు తాను గుర్రం రూపంతో ఆమెతో క్రీడించినప్పుడు వారికి కలిగిన కవలలే అశ్విని దేవతలు. దేవవైద్యులుగా తేజోవంతులుగా చెప్పబడ్డారు. మహాభారతంలో పాండురాజు 2వ భార్య మాద్రికి అశ్విని దేవతల అనుగ్రహం వల్ల పుట్టిన కవలలే నకులు సహదేవుడు. ఈ అశ్విని నక్షత్రానికి శాస్త్రాల్లో చెప్పబడిన ఇతర పేర్లు: అశ్వి, దశ్ర, తురంగమ, ఆద్య,
తురంగ, తురగ, అశ్వ, వాజి, హయ, హరి, సురచికిత్సక, వారిని అనే పేర్లు చెప్పబడ్డాయి. అశ్విని నక్షత్ర జనన విశేషాలు. నామాధ్యక్షరాలు: 1 చూ, 2 చే, 3 చో, 4 లా. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు: అశ్విని నక్షత్రం శాంతి నక్షత్రం, గండాంత నక్షత్రం, బాలారిష్ట నక్షత్రం కావున 1, 2, 3 పాదములందు పుట్టిన వారికి ఆద్యవేక్షణ, నక్షత్ర జపము, నక్షత్ర శాంతి, నవగ్రహ దానములు, రుద్రాభిషేకము చేయడం ముఖ్యం. ఇది విశేష శాంతి. 4వ పాదం అయినప్పుడు మాత్రము చెడు పాదముగా చెప్పబడకపోయినను నూనెలో ముఖం చూచుకుని నవగ్రహముల దానము చేయుట అవసరము. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి వాళ్ళ లక్షణాలు: అశ్విని నక్షత్రము పురుష నక్షత్రము, క్షత్రియ వర్ణము, తామస గుణము కలిగినది కావడంతో ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉత్సాహం కలిగి ఉంటారు. కోపము, వేగవంతంగా ఆలోచించడము, ఎప్పుడూ హుషారుగా ఉండడము వీరి లక్షణాలుగా చెప్పవచ్చును. ఒక్కొక్కసారి ఈ లక్షణాల కారణంగా ముందు చూపు లేకపోవడము, ఊహలలో ఏదో ఊహించుకుని అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగానూ నిరాశకు గురవడం జరుగుతుంది. గోడకు కొట్టిన బంతిలా అంత తొందరగానే వీటి నుండి బయటపడతారు. నక్షత్రానికి అధిపతి అయిన కేతువు మోక్షకారకుడు కావడంతో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పాపపుణ్యాల మీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటుంది. దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. దైవ సంబంధ కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు, ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ నక్షత్రానికి చెందిన జంతువు గుర్రం. ఈ లక్షణాలే వీరిలోనూ కనిపిస్తుంటాయి. ఆశలకు, ఉత్సాహానికి, చురుకుదనానికి, వేగానికి, సృజనాత్మక శక్తికి ప్రతీకగా వీరిలోనూ ఇవే లక్షణాలు ప్రతిబింబిస్తూ క్రీడలో నేర్పును కలిగిస్తాయి. ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. వారాంతరాలలో ఇంటికి దూరంగా విహారయాత్రల్లో కాలం గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. సాధారణంగా గుర్రపు స్వారీ చేసేప్పుడు తక్కువ చూపులు చూడకుండా కళ్ళెం వేస్తారు. అదేవిధంగా వీరి శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా కళ్ళెం వేస్తే ఉన్నతమైన స్థితికి వేగంగా చేరుకుంటారు. అంటే వీరికి మార్గదర్శకం చేసేవారు ఉన్నప్పుడు అసాధ్యమైన పనులు సైతం పూర్తి చేయగలుగుతారు. దేనిని పెద్దగా సమస్య అనుకోకపోవడంతో 20 సంవత్సరాలు వచ్చే వరకు బాధరబందీ లేకుండానే గడిపేస్తారు. సమస్యలు ఏవైనా ఎదురైతే వాటి నుండి నేర్పుగా బయటపడడానికి ప్రయత్నిస్తారు. స్త్రీల ఫలితములు: పురుషులకు చెప్పిన లక్షణాలన్నీ కూడా వీరికి అన్వయిస్తాయి. చూడగానే ఆకట్టుకునే రూపం, ఆకర్షణీయంగా బక్కబలచగా కంటికి నదురుగా కనిపిస్తారు. సునిశితమైన దృష్టి, కొట్టొచ్చినట్లు కనపడే లక్షణాలైతే లోక వ్యవహారంలో నేర్పు, మానసిక బలము కలిగి ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం ఉంటుంది. అహంభావం ఎక్కువ. అయితే వీటన్నిటికీ మించి తమ కోసం కంటే ఇతరుల కోసం ఎక్కువగా పాటుపడే స్వభావం కలిగి ఉండడంతో వీరి జీవితం ఆనందంగానే ఉంటుంది. వైవాహిక జీవితం కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. సంతానంపై వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారి ఫలితాలు: 1వ పాదం అధిపతి కుజుడు. దీనికి తస్కరాంశ అనే పేరు ఉంది. మొరటగా ప్రవర్తిస్తారు. స్వయం కృషి వల్ల ఉన్నత స్థితికి వస్తారు. జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. ధైర్యసాహసాలు ఎక్కువగానే ఉంటాయి. కోరికలు ఎక్కువే. 2వ పాదం దీనికి అధిపతి శుక్రుడు. భోగ్యాంశ అనే పేరు ఉంది. దైవభక్తి, ధార్మిక బుద్ధి ఎక్కువగా ఉంటుంది. పూర్వాచారాలంటే ఆసక్తి ఉండడమే కాకుండా వాటిని అవలంబించాలనే కోరిక ఉంటుంది. ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. 3వ పాదం దీనికి అధిపతి బుధుడు. దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది. జ్ఞానం పెంచుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. సుఖలాలసులు, అనేక మందితో స్నేహములు, తెలివితేటలు, ఏ పనినైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ అక్కడ తెలివితేట ప్రదర్శిస్తారు. 4వ పాదం దీనికి అధిపతి చంద్రుడు. ధర్మాంశ అనే పేరు చెప్పబడింది. దైవభీతి, ధార్మిక బుద్ధి, ధార్మిక సంస్థలను సమర్థవంతంగా నడిపించే నేర్పు కలిగి ఉంటారు. నిత్యకర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు. పైకి సౌమ్యములుగా కనిపించినా తెలియని అహంకారం వీరిలో తొంగి చూస్తుంటుంది. తరచూ ఆటుపోట్లు ఎదురవుతాయి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి వైద్య విద్య లేదా వైద్యానికి సంబంధించిన ఇతర విద్యల్లోనూ, యంత్రాలకు, అగ్నికి సంబంధించిన మరియు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈనాటి కంప్యూటర్కు సంబంధించిన అనేక విద్యలు వీరికి రాణిస్తాయి. వృత్తి ఉద్యోగాలు: సాహసంతో కూడుకున్న
ఏ ఉద్యోగమైనా వీరికి నప్పుతుంది. ఒకే రకమైన పని చేయడం అంటే ఎక్కువ ఆసక్తి చూపరు. ఈ కారణంగా తరచూ ఉద్యోగములను మార్చడము లేదా ఎక్కువగా ప్రయాణాలుండే ఉద్యోగాలైన రిప్రజెంటేటివ్లుగా, రైల్వే వంటి సంస్థలలోనూ, పోలీసు రక్షణ రంగంలో లేదా ఎప్పుడూ నిత్యనూతనత్వంతో ఉండే ఛాలెంజింగ్ గా ఉండే మార్కెటింగ్ ఉద్యోగాలన్నీ వీరికి నప్పుతాయి. నాంచుతూ కూర్చోవడం ఈ నక్షత్రం వారికి ఇష్టం ఉండదు. ఇక సైకలాజిస్టులుగా, వైద్యులుగా, జాకీలుగా, తాంత్రికులుగా రాణిస్తారు. ప్రవృత్తిగా క్రీడల్లోనూ తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. ప్రత్యేకించి లక్ష్యాన్ని చూపించే విలువిద్య, షూటింగు, గోల్ఫ్ వంటి క్రీడల్లో నేర్పులు కలిగి ఉంటారు. ఇక వ్యాపారస్థాలకు వస్తే అశ్విని వారికి ఇనుము, ఉక్కు, హార్డ్వేర్ వ్యాపారాలు లాభిస్తాయి. ఆరోగ్యం, ఈ రాశి అగ్నితత్వ రాశి కావడం, అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. నక్షత్ర పురుషునికి అంటే విష్ణుమూర్తికి కాళ్ళైతే కాలపురుషాంగాల్లో ఇది మోకాళ్లను సూచిస్తుంది. ఈ చంద్రునిపై పాపగ్రహముల యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు వీటికి సంబంధించి అంటే కాళ్ళు, మోకాళ్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అవయోగం ఏర్పడినప్పుడు, దశలు బాగోనప్పుడు వేడి చేయడం, శిరస్సు, మెదడులోని భాగాలకి ఇబ్బందులు రావడం, బ్రెయిన్ ఫీవరు, తీవ్రమైన శిరోవేదనలు, నిద్రలేమితనము, మానసిక రోగములు, మలేరియా, పక్షవాతము, మూర్ఛ రోగములు, ఉదర రోగములు, ఆయుధములు లేదా యంత్రముల వల్ల గాయాలు, నిప్పు వలన భయము, రక్తదోషములు ఉంటాయి. మసాలా పదార్థములంటే ప్రీతి కలిగి ఉంటారు. మాంసాహారం మధ్యాదులపై ఇష్టత ఉంటుంది. ఈ నక్షత్రంలో రోగములు ఏర్పడితే 9 రోజుల్లో తగ్గుతాయని, ఒకవేళ అలా తగ్గని పక్షంలో అది 55 రోజులు పడుతుందని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ దోష నివారణకి తగు శాంతులు కూడా చేయవలసి ఉంటుంది. నివాసం, ఈ నక్షత్రము బయట ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో స్థానబలం కలిగి ఉంటుందని చెప్పబడడంతో ఈ జాతకులకు నగర జీవితంపై ఆసక్తి ఉంటుంది. నివాసం ఉన్న పట్టణాలు లేదా నగరాలలో వాయువ్య ప్రాంతాల వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రేమ, అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ నక్షత్రానికి గుర్రం సంకేతం కావడంతో ఇదే రకమైన ఉత్సాహము, ప్రేరణ ప్రేమలోనూ చూపిస్తారు. ఉన్నతమైన ఆదర్శాలు, ఆలోచనలు, ఆదర్శవంతంగా ఉండాలనే కోరికను ప్రేమ, వివాహము, కాముకతలోనూ కూడా కనిపిస్తారు. కోరుకున్న వారి వెంట పడతారు. ప్రేమలో ముందరగా వీరే చొరవ చూపిస్తారు. ఈ వ్యవహారాలు ఒక్కొక్కసారి అతిగా ప్రవర్తించినట్టు కనపడటంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది లక్షణాలు ఉన్న సర్దుకుపోగలగడం వీరి ప్రథమ లక్షణం కావడంతో వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతుంది. ఇక ఈ నక్షత్రాధిపతి కేతు ఛాయాగ్రహం కావడంతో ప్రేమలో పైకి కనిపించిన భయాలు, సందేహాలు, ఆందోళనలు ఉంటాయి. వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడు వీరికి చికాకును కలిగిస్తాయి. వివాహం, వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలతో ప్రాధాన్యత వహించవు. అశ్విని నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని అశ్విని నక్షత్రం అమ్మాయికి నప్పవు. అలాగే అశ్విని నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ అశ్విని నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ కింద పట్టికలో మీరు పరిశీలించవచ్చును. అయితే ఇవన్నీ సాధారణమైనవి. రెండు జాతకులను సరిపోల్చి బాగున్నప్పుడు పై నక్షత్రంలో కొన్ని సడలింపులు ఉంటాయి. కేవలం నక్షత్రాలను మాత్రమే సరిపోల్చి వివాహం చేయడం సమంజసం కాదు. యోగకాలం, వారు పుట్టుకతోనే కేతు మహాదశ. అది మొదటి పాదం అయితే కనుక 7 సంవత్సరాలు, రెండో పాదం అయితే సుమారు 5 సంవత్సరాల 3 నెలలు, మూడో పాదం అయితే కనుక 3 సంవత్సరాల 6 నెలలు, నాలుగో పాదం అయితే 1 సంవత్సరం 8 నెలల కాలం ప్రథమ కేతు మహాదశ ఉంటుంది. ఆ తరువాత కేతు మహాదశ పూర్తయిన తరువాత శుక్రుడు 20, రవి 6, చంద్రుడు 10, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18, గురుడు 16 సంవత్సరాలు వరుసగా ఈ దశలన్నీ వస్తాయి. జాతకం అనుసరించి ఆయుర్దాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను వాటి ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది. ఇక ఈ దశల్లో రవి, చంద్ర, కుజ, గురు దశలు రాజయోగాన్ని కలగజేస్తే శుక్రదశ మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తుంది.
రాహు తనున్న స్థానాన్ని అనుసరించి ఫలితాలను ఇస్తాడు. అయితే ఇవన్నీ సాధారణంగా చెప్పబడిన ఫలితాలు. ఆయా గ్రహములున్న స్థానములు, వారితో కలిసిన గ్రహములు, చూసే గ్రహములు, ఇతర యోగముల ఆధారంగా ఫలితములు నిర్ణయించవలసి ఉంటుంది. సాధారణంగా అశ్విని నక్షత్రం వారికి 18, 20, 26, 29, 36, 42, 47, 50, 56, 61 సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పబడింది. మంచి రోజు. మిగతా నక్షత్రాలతో అనుకూలత. సాధారణంగా మనం ఏ పని చేయాలన్నా ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజం. అలాగని ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేం. జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము, గృహ నిర్మాణము, గృహప్రవేశము వంటి, మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాల్లో, కుటుంబాల్లో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన ముహూర్తములు లేదా మంచి రోజులు సమర్థమైన సిద్ధాంతులచే పెట్టించుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న కార్యక్రమములకు ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ కింది పట్టికలో చెప్పిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చును. మీకు కనిపిస్తున్న పట్టికలో ఏ నక్షత్రాలు పనికిరావు అనేది మీకు వేరే రంగులో చూపబడినది, వాటిని పరిశీలించగలరు. వీటిలో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి. అదేవిధంగా 2వ వరుసలోని ఉత్తర, 3వ వరుసలోని ధనిష్ట, 3వ వరుసలోని నైధన తారా నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వభాద్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని చక్కగా ఉపయోగించుకోవచ్చును. ఏవో కొన్ని తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదనే చెప్పబడింది. ఈ నక్షత్రములు దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం. ఎటువంటి సందేహము లేకుండా కార్యక్రమాలను ప్రారంభించవచ్చును. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే మిగిలిన నక్షత్రంలో ఆ కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాకము, గుమ్మిడి పండు, నిపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి. నైధనతారకు సువర్ణము దానం చేసినా కొంత శాంతి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా అశ్విని నక్షత్రం, శతభిష నక్షత్రం వారు గుర్రములుగా మంచి మిత్రులుగా చెప్పబడితే పైన చెప్పబడిన 14 నక్షత్రముల వారు అనుకూలమనే చెప్పవచ్చు. అయితే హస్త, స్వాతి వారు దున్నపోతులుగా అనుకూలం కాదు. మేషరాశి వారికి కన్యారాశి వారితో అంతగా పొసగదని చెప్పవచ్చు. అశ్విని వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు 1, 4, 5, 7, 9. వారములు ఆది, బుధ, గురు, శుక్రవారములు. రత్నము వైడూర్యం, రంగు ఎరుపు, రుద్రాక్షలు సప్తముఖి. ఆరాధించవలసిన దేవతలు అశ్విని దేవతలు, శివుడు, సూర్యుడు, గణేశుడు. ప్రీతికరమైన వృక్షములు అడ్డసరము, జంతువు లేదా పక్షి భేరుండం. ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ముహూర్త గ్రంథమును అనుసరించి అశ్విని నక్షత్రము అన్నప్రాసన, నామకరణము, చౌరము, ఉపనయనము, వాహనములు కొనుట, వేదశాస్త్రాభ్యాసము, తైలాభ్యంగనము, నూతన వస్త్రధారణ, రాజ్యాభిషేకము, ఉద్యోగ ప్రవేశము, యాత్రారంభము, ప్రీతి, వైద్యకర్మలకు మంచిదని చెప్పబడింది. అశ్విని నక్షత్ర కారకత్వములు గుర్రముల వ్యాపారులు, సేనాధిపతులు, వైద్యులు, సేవకులు, గుర్రములు, అశ్వములను నడిపేవారు, వర్తకులు, రూపవంతుల్ని ఈ నక్షత్రం సూచిస్తుంది. ఈ నక్షత్రంలో విషభాగాలన్నీ కొన్ని ఉంటాయి. ఆ భాగాలు ఏ గ్రహములకి అంత మంచివి కావని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే అశ్విని నక్షత్రంలో చంద్రుడు 8వ డిగ్రీలో, కేతువు 8వ డిగ్రీలో, శని 10వ డిగ్రీలో ఉంటే కనుక అది అంత మంచి విషయం కాదు. దానివల్ల కొన్ని అపమృత్యు దోషాలు ఏర్పడతాయని చెప్పనేసి మనకి చెప్పబడింది. అశ్విని నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషములు లేవు. అశ్విని నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు చిరంజీవులుగా చెప్పబడిన 7 ప్రముఖుల్లోని అశ్వత్థామ ఈ నక్షత్రంలోనే జన్మించాడు. ఇతర ప్రముఖుల్లో జాకీర్ హుస్సేన్, ఎల్కే అద్వానీ, భీమ్సేన్ జోషి, ప్రిన్స్ చార్లెస్, జాకీ వనాసిస్, జెర్రీ లూయిస్, ఇంగ్రిడ్ బెర్గ్మాన్, పమెల్లా ఆండర్సన్. అశ్విని నక్షత్రం లగ్నమైనప్పుడు వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే సాహస గుణము, ప్రయాణాసక్తి, కాంతివంతమైన కళ్ళు, ఆకర్షణీయమైన రూపము, గౌరవము, ఉన్నత స్థితి,
అన్ని పనులు చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇవి అశ్విని నక్షత్ర ఫలితాలు. ఈ అశ్విని నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రముల ఫలితములు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు నాచే రచించబడిన 40 రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది. ఈ గ్రంథాన్ని bhaktibooks.in ద్వారా కూడా తెప్పించుకోవచ్చును. నమస్కారం.